ఇది మా రూము 107. కొంచెం ఇవన్నీ లేచిపోయినాయిలే, పట్టించుకోవాలి. ఇటు కూడా ఈ గోడ. సో ఇది ఎంట్రన్స్. కూలర్ వాళ్ళే ఇచ్చారు. వాష్రూమ్ అంతకు బాగాలేదు, బట్ మేనేజబుల్ చేయొచ్చు. బాయ్స్కి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. తర్వాత ర్యాకులు వాళ్ళే ఇచ్చారు. తర్వాత బెడ్లు, 2 టేబుళ్ళు, 2 కుర్చీలు. ఇది మనం ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వచ్చాం కదా, సో బాక్స్ మార్చాం, కొత్తది కొన్నాం. తర్వాత బెడ్, వాటర్, ఫోను, దుప్పటి, మన టేబుల్, మన చైర్, మన ర్యాక్స్. ఇది రాదు, తాళం లేదు దీనికి. కింద షూస్ మధ్యలో ఇడిచినవి, పైన ఉతికినవి. మనం అలాగా చేస్తాం. కింద ఇంకో బ్యాగ్, షూస్, ఇక్కడేమో ఇడిచినవి. ఇవన్నీ వాష్ చేయాలి, ఎప్పుడు ఇద్దో ఏంటో. సో అది ఇప్పుడు ఇటు ఇదొక డోర్, ట్రాన్స్పరెంట్ డోర్ అనమాట. అదొక హౌస్. మ్యూజిక్ వాళ్ళ ఇంట్లో నుంచే ఇటు వెళ్ళొచ్చు. ఇలా ఆ బట్టలన్నీ మన మా రూమ్మేట్. సో అది కూలర్, కెటిల్, ప్లేట్ వీళ్ళే ఇచ్చారు. పెద్ద ప్లేట్ కదా, బాగుంది. ఇద్దరికి ఇది 7,500 పర్ మంత్. ఇంకా ఇద్దరికంటే చాలా బెస్ట్ ఇంత పెద్ద రూమ్. మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు సింగిల్ రూము దీనికంటే ఇంకా చిన్నది. ఇద్దరం ఈజీగా ఉన్నాం. అలాంటిది ఇందులో అయితే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు. సో అది ఇదా మ్యాటర్. మరి ఉంటాను.